బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్డీఏ కూటమి నేతల సమావేశం ముగిసింది. దాదాపు గంటన్నర పాటు జరిగిన ఈ భేటీలో నరేంద్ర మోడీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నితీష్ కుమార్, చిరాగ్ పాస్వాన్, ఏక్నాథ్ షిండే తదితర నేతలు పాల్గొన్నారు. ఆర్ఎల్డీ, యూపీపీఎల్, హిందుస్థాన్ అవామీ మోర్చా తదితర పార్టీలకు చెందిన నేతలు కూడా పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 240 సీట్లు గెలుచుకుని మ్యాజిక్ ఫిగర్కు 32 సీట్ల దూరంలో నిలిచింది. దీంతో ఎన్డీఏ, టీడీపీ, జనసేన, జేడీయూ, శివసేన, ఎల్జీపీ కీలక పాత్ర పోషించనున్నాయి. కేంద్రంలో బీజేపీ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటుకు ఎన్డీఏ కూటమి ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. కూటమి నేతగా మోడీకి అన్ని పార్టీల నేతలు మద్దతు ప్రకటించారు. ఈ మేరకు చేసిన తీర్మానంపై 21 మంది నేతలు సంతకాలు చేశారు. ప్రభుత్వం ఏర్పాటు అనుసరించాల్సిన వ్యూహంపై మోడీ నివాసంలో జరిగిన భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు లేఖలను చంద్రబాబు, నితీష్ కుమార్ అందించారు. ఎన్డీఏ కూటమి నేతల సమావేశం ముగిసింది. దాదాపు గంటన్నర పాటు జరిగిన ఈ భేటీలో నరేంద్ర మోడీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నితీష్ కుమార్, చిరాగ్ పాస్వాన్, ఏక్నాథ్ షిండే తదితర నేతలు పాల్గొన్నారు. ఆర్ఎల్డీ, యూపీపీఎల్, హిందుస్థాన్ అవామీ మోర్చా తదితర పార్టీలకు చెందిన నేతలు కూడా పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 240 సీట్లు గెలుచుకుని మ్యాజిక్ ఫిగర్కు 32 సీట్ల దూరంలో నిలిచింది. దీంతో ఎన్డీఏలో టీడీపీ, జనసేన, జేడీయూ, శివసేన, ఎల్జీపీ కీలక పాత్ర పోషించనున్నాయి. రాజ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీఏ కూటమి ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. కూటమి నేతగా మోడీకి అన్ని పార్టీల నేతలు మద్దతు ప్రకటించారు. ఈ మేరకు చేసిన తీర్మానంపై 21 మంది నేతలు సంతకాలు చేశారు. ప్రభుత్వ ఏర్పాటు అనుసరించాల్సిన వ్యూహాలపై మోడీ నివాసంలో జరిగిన భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు లేఖలను చంద్రబాబు, నితీష్ కుమార్ అందించారు.